సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే. సో కూటమి ప్రభుత్వం పథకం ఏదైతే ఉందో ఫ్రీ బస్సు మహిళలకి, సో అది ఆగస్టు 15 నుంచి అమల్లో ఉంటుంది అని అంటున్నారు. అది ఎంతవరకు చూడొచ్చు సార్ మన అవసరకి? మరి జోగులేస్తావా ఆయన? రామాయణం అంతా ఆయన సీత రాముడికి ఏమైంది అని అడిగినట్టు ఎలక్షన్ ముందు నుంచి చెప్తున్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారికి ఎకనామిక్స్ చదువుకున్నాడు కాబట్టి అన్ని సంగతులు తెలుసు. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం కష్టమన్న సంగతి తెలుసు. అందుకని పచ్చాబద్దాలు చెప్పాడు. అప్పటికీ కూడా గెలుస్తామన్నటువంటి నమ్మకం లేక ఈవీఎం మిషన్లు మేనేజ్ చేశాడు. మొత్తానికి అధికారంలోకి వచ్చావు. ఆయన పని ఏదో ఆయన చేసుకుంటూ పోయేది. అనవసరంగా దిక్కుమాలిన పనులన్నీ చేస్తున్నాడు ఆయన. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. పాయింట్ నెంబర్ 2, ఆయన చెప్పిన పథకాలు ఏవి కూడాను అమలు చేయలేను అన్న సంగతి ఆయనకు కూడా తెలుసు. పాయింట్ నెంబర్ 3, రైతు భరోసా ఇవ్వలేదు. అవును. బస్సు సంగతి తీసి పక్కన పెట్టు. సిలిండర్ ఒకటే ఇచ్చావు, పెన్షన్ మాత్రమే ఇచ్చావు, వేరే ఏవీ చేయలేదు. మరి 1,20,000 కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర అప్పెందుకు చేశారని చంద్రబాబు నాయుడు గారు అంటే, వీడి మీద షెడ్యూల్ క్యాస్ట్ హెరాస్మెంట్ కేసు పెట్టండి రా అంటాడు. నువ్వు ఏదైనా అడుగాక ముందు అర్జెంట్ కేసు పెట్టేడివే. ఏదో ముసలాయన పాపం వదిలేదు, అది కూడా ఇంకెన్నాళ్ళు లేదు సామె చెప్తారు. సో అంతే. ఈవీఎంల సంగతి కానీ బయటగానే పడిందంటే మహా ఉంటే మ్యాక్సిమం ఇంకొక 6 నెలలు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అంతా కూడాను మోడీ గారి చేతుల్లో, అమిత్ షా గారి చేతుల్లోనే ఉంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతుల్లో కూడా ఏమీ లేదు. కానీ సాగినంతకాలం సాగుతుంది అంతే. అందుకని మొన్న ఎప్పుడు ఆయన చెప్తున్నాడు కదా, ఇప్పుడు ఎందుకు ఇట్లాంటి అన్నీ, ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది కదా అంటున్నాడు. ఏదో ఆయన భవిష్యం ఆయన చెప్పినట్టుగా. అంటే గెలవటం కోసమే ఈ పథకాన్ని అమలు చేశారంటారా? మరి కాకపోతే ఏంటంటారు, కర్ణాటకలో చేశారని తెలంగాణలో చేశారని ఆడ చేశారన్నారు. అసలు ఆడవాళ్ళకి ఫ్రీగా బస్సులు ఇవ్వడం, సంగతి సమస్యలు ఇవన్నీ ఎందుకయ్యా? రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కావాల్సినటువంటి 3 ముచ్చటగా 3 ఉంటే చాలు. తాగడానికి నీళ్ళు ఇవ్వు, రైతుకు నీళ్ళు ఇవ్వు, మంచి విత్తనాలు ఇవ్వు, ఎరువులు రీజనబుల్ రేటుకి సప్లై చేయి, పండించిన పంటకి ధర ఇయ్యి. అదొక పాటు. 65% దాని మీదనే ఆధారపడతారు. కాబట్టి విద్యావంతమైన జాతిని, ఆరోగ్యవంతమైన జాతిని తయారు చేయడానికి కోసం మంచి గవర్నమెంట్ స్కూల్స్లో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంవత్సరాలను కంటిన్యూ చేయి, గవర్నమెంట్ హాస్పిటల్స్ని అప్గ్రేడ్ చేయి. చాలు. ఇంక నువ్వేం చేయాల్సిన పని. నువ్వు ఏది ఇచ్చినా కానీ జనాలకి పట్టించుకోరు. అవసరం కూడా లేదు. అందుకంటే అవసరమే ఉంటుంది. ఏవైతే ఎసెన్షియల్గా, ఏవైతే 3 అవసరమైనవి ఉన్నాయో ఈ 3 చేయకుండా మిగిలినవన్నీ చేస్తారంటాడు ఆయన. ఎకనామిక్స్ చదువుకున్నాడు ఆ మాత్రం తెలియదా? ఆయన తెలుసు. బుద్ధత్వానం ప్రపంచ బ్యాంక్ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. ప్రపంచ బ్యాంక్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ పడుతుంది. ప్రపంచ బ్యాంక్ దగ్గరికి ఎప్పుడు పోకూడదు. ఈయన పొద్దున్న లేచిన వాళ్ళు ప్రపంచ బ్యాంక్ అంటాడు. కారణం ఏంది? ఆ ప్రపంచ బ్యాంక్ లోను కనుక వెళ్ళాలంటే పెద్ద పెద్ద సంస్థల చేత నువ్వు రిపోర్ట్ తయారు చేయించాలి. అది 2,000 పేజీలు ఉంటుంది. అది తయారు చేసినందుకు వాడు 2% తీసుకుంటారు. మినిమం 2%, 3% తీసుకుంటారు. అంటే నువ్వు ఒక 1,000 కోట్ల రూపాయల అప్పు కోసం కనుక వెళితే 2% తీసుకుంటాడు వాడు. ఎంత అవుతుంది 2% అంటే? 20 కోట్లు. మినిమం 20 కోట్లు తీసుకుంటారు. ప్లస్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అన్నీ మళ్ళీ ఎక్స్ట్రా. వాళ్ళకి ఆ డబ్బులు ఇవ్వడానికి కోసం ఈయన ఈ పని చేస్తాడు. అల్టిమేట్గా ఆ డబ్బులు ఎవరికి పోతాయంటే ఏ మెకన్సీ వాళ్ళకో, కేపీఎంజీ వాళ్ళకో, డెలైట్ వాళ్ళకో పోతాయి. దాని దగ్గర నుంచి చిన్నబాబు డబ్బులు తెచ్చుకుంటాడు అనమాట. ఇది వరల్డ్ బ్యాంక్ వ్యవహారం. వరల్డ్ బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు ఏ రకంగా చూసినా కానీ 9% కంటే తక్కువ ఉండదు నీకు. అందులో వాళ్ళు పెట్టే కండిషన్లకి తలకాయ ఉంచుకోవాలని అంటే మన్నాటి దేశంలో చాలా కష్టం. వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి అప్పు తీసుకున్నావంటే నువ్వు దివాలా తీసినట్టే లెక్క. యూ టేక్ ఇట్ గ్రాంటెడ్.